నాయకుల వల్లే తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితి ఉందన్నారు టీడీపీ ఎంపీ హరికృష్ణ. జిల్లాలో నాయకులు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై వ్యాపారాలు చేసుకుంటూ లాభార్జన ధ్యేయంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఇది పార్టీని దెబ్బతీస్తోందన్నారు. కార్యకర్తలే పార్టీని కాపాడాలని క్యాడర్కు పిలుపునిచ్చారాయన. టీడీపీ ఆవిర్భవించి 30 సందర్భంగా హరికృష్ణ ఎన్టీవీ ప్రతినిధి అరుణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ చూద్దాం. టీడీపీ పార్టీ నాయకుడు హరికృష్ణ ఇక్కడ ఉన్నారు. ఆయన పార్టీ నాయకత్వం పైన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనతో మరిన్ని వివరాలు మాట్లాడదాం. పార్టీ పెట్టిన తర్వాత 30 years అయిన తర్వాత ఆయన అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఈ విషయాలను ఆయన మాట్లాడదాం. సో పార్టీ పెట్టి 30 ఏళ్లు జరిగింది. పార్టీ అభివృద్ధి పురోగతి ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు? నాయకుల మలానే పార్టీ ఈ దుర్గతికి వచ్చింది. నాయకులు మలానే మరి స్థానిక నాయకత్వ లోపాలు మనం కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, నేను తెలియజేస్తున్నానండి. ఈ 30 ఏళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ అన్నది రామారావు గారి మానసిక పుత్రిక. అంటే ఆయన మదిలో ఉంచి పుట్టిన పుత్రిక. అంటే నందమూరి వంశానికి ఆడబడుచు లాంటిది ఈ తెలుగుదేశం పార్టీ. నందమూరి ఆడబడుచు ఎప్పటికైనా సరే. బట్ నేను తెలియజేసేది ఏంటంటే, కార్యకర్తలు అన్నవాళ్ళు స్తబ్దతగా ఉన్నారు. మీరు స్తబ్దతగా ఉండటానికి లేదు. మీరు చొక్కా పట్టుకుని నిలదీయాలి. ఎందుకంటే ఆనాడు అన్నగారు ప్రజలకు నేర్పింది, ఎవడైనా సరే కలెక్టర్ అయ్యేది, ముఖ్యమంత్రిని అయ్యేది చొక్కా పుచ్చుకుని బజార్లో నిలదీసి ఎందుకు నువ్వు నాకు ఈ పని చేయలేవు అని అడగమని మరి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ లోకల్ నాయకులు కానీ ఎవడైనా సరే పార్టీకి ద్రోహం చేస్తున్న వాడిని కానీ, పార్టీకి అన్యాయం చేస్తున్న వాడిని కానీ చొక్కా పుచ్చుకుని నిలదీసి వాళ్ళు అడగమనండి, పార్టీ బాగుపడుతుంది. వాళ్ళు నేను చెప్తున్నాను. మీరు అంటున్నారు నాయకత్వం గురించి నేను అడగట్లేదు, నాయకులు అంటున్నారు. అంటే ఆ డిఫరెన్స్ ఏంటి? అది కొంచెం ఎలాబొరేటెడ్ గా చెప్పండి. ఉందండి, లోకల్ నాయకత్వంలో కూడా చాలా ఇవి ఉందండి. ఏ జిల్లాలో ప్రాబ్లం ఉందని? ప్రతి జిల్లాలోనూ ఉందని ప్రాబ్లం. ఇప్పుడు మనకి తెలియకుండా ఏంటంటే, నేను ఇంకోటి కూడా అనాలి. ఇప్పుడు పైకి అందరూ మాట్లాడుతున్నారు, లోపలేమో కాంగ్రెస్ వాళ్ళతో కొమ్మక్కయ్యి మరి వ్యాపారాల్లో కానీ వీటన్నిటిలో కానీ ఇవాళ నేను అంటే కానీ బాధపడతారేమో కానీ అనక తప్పట్లేదు. ఇవాళ నేను పార్టీని బతికించుకోవాలి. ముందు నా తెలుగువాడి ఆత్మ గౌరవం గురించి నేను వాళ్ళ ఈ పదం వాడాల్సి వస్తుంది. ఇవాళ పైకి అందరూ మాట్లాడతారు కానీ వెనకమాల అందరూ కూర్చుని అందరూ చేసేది కాంగ్రెస్ వాళ్ళతో లాబీలు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి పార్టీ బాగుపడాలంటే ప్రజలు నిలదీయాలి. మీరన్న విమర్శ ఇంచుమించుగా జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నారు. టీడీపీ దాదాపుగా కాంగ్రెస్ తో కుమ్మక్కైంది, అందుకే ఈ విధమైన పరిస్థితులు చూస్తున్నా. అంటే అటువంటి నేను ఒకటే తెలుస్తున్నానండి, జీవితంలో ప్రాణం అన్నా పోవాలి తప్ప తెలుగుదేశం పార్టీ అన్నది కాంగ్రెస్ మోచేతి నీళ్లు తాగుతుందన్నది అంత నీచం ఇంకోటి లేదు. ఇక అవతల వాళ్ళు చేస్తున్నారు అలిగేషన్స్ అంటే వాళ్ళకి అలాంటి బుద్ధులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలాంటి చేస్తున్నారే తప్ప తెలుగుదేశం పార్టీ ఒకడు మోచేతి కింద నీళ్లు తాగి బ్రతికే హీన స్థితిలో లేదు. ఒకవేళ అలా గనక తెలుగుదేశం పార్టీ గనక ఒకవేళ వెళ్ళి ఎవడైనా మోచేతి కింద నీళ్లు తాగితే ఫస్ట్ నందమూరి వంశంలో నేను నిలబడి నేను అడ్డం కొడతాను. నేను వాళ్ళని కాంగ్రెస్ తో కుమ్మలాటలు పడుతున్నారు, కుమ్మక్క అవుతున్నారు టీడీపీ నాయకులు, కొంతమంది వ్యాపారాల్లో అంటున్నారు. మరి అటువంటి వాటిని మీ నాయకుడు చంద్రబాబు నాయుడు అడ్డుకోలేకపోతున్నారు? అడ్డుకోవాల్సిన ఆయన సమర్థంగా అడ్డుకోలేకపోతున్నారు అంటారా? అడ్డుకోలేదని నేను అంటలేదు, ఆయన వారిస్తున్నారు. ఎన్నో పార్టీ అంశాలు ఎన్నోసార్లు మరి మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం టీడీపీ కాంగ్రెస్ తో కుమ్ములాడుతోంది. దీనివల్ల పార్టీ మరింత దిగజారిపోతుంది. దీన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబు నాయుడు మరింత సమర్థంగా అడ్డుకోవాలి అనే విధంగా మాట్లాడుతున్నారు. పార్టీ ఇంటర్నల్ గా లోపల సరైన అభివృద్ధి దిశలో ప్రయాణం చేయటం లేదు. పార్టీ కార్యకర్తలు దీనిపైన ఇమీడియట్ గా స్పందించాలి ఆయన అని అంటున్నారు. సో వీటన్నిటిపై చంద్రబాబు నాయుడు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంటుంది. కెమెరామెన్ రమేష్ తో కలిసి అరుణ, ఎన్టీవీ.